శ్రీకృష్ణదేవరాయలు వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు. ఒకరోజు ఆయన నిద్రించే సమయంలో ఆయనకొక వింత కల వచ్చింది. ఆ కలలో ఆయనకొక మాయా కుర్చీ కనిపించింది. ఆ కుర్చీలో కూర్చుంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. తెల్లవారింది. రాయలవారికి మెలకు వచ్చింది. ఎటు చూసినా రత్నాలు పొదిగిన సింహాసనమే రాయలవారి కళ్ళ ముందు కనిపించసాగింది. దాంతో ఆ రోజు సభలో రాయలవారి కళను వివరిస్తూ ఆ కళను నిజం చెయ్యాలని కోరారు. మంత్రిగారు, నాకొచ్చిన కళను మీరు ఎలాగైనా నిజం చేయాలి. మహారాజా, మీకొచ్చింది కళ. ఆ కళను నిజం చేయడం అనేది అసాధ్యం అని మంత్రిగారు చెప్పినా కానీ మహారాజు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎవరైతే నా కళను నిజం చేస్తారో వారికి 1,00,000 వరహాలు బహుమానం కింద ఇస్తాను అని చెప్పారు. దాంతో రాజ్యమంతా రాజుగారి కళ కోసమే ఆలోచించసాగారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మహారాజా, రాజమందిరంలోకి ఒక వృద్ధుడు వచ్చాడు. మీ దగ్గరకు పంపమని ఒకటే గొడవ చేస్తున్నాడు. ఎవరతను? పంపండి. వృద్ధుడు రాజమందిరంలో ప్రవేశించి, ప్రభు, నాకు అన్యాయం జరిగింది, మీరే నాకు న్యాయం చేయాలి ప్రభు అని మహారాజు గారి దగ్గర వేడుకున్నాడు. అప్పుడు మహారాజు గారు, నీకు ఏమి అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని మహారాజు గారు చెప్పారు. అప్పుడు ఆ వృద్ధుడు, మహారాజా, నా దగ్గర 100 బంగారు నాణాలు ఉండేవి. అవి ఒకరు దొంగలించారు. ఆ దొంగలించిన వారు ఎవరో కూడా నాకు తెలుసు. వారిని అడిగి నా నాణాలు నాకు ఇప్పించండి చాలు అని చెప్పాడు. అదంతా విన్న రాయలవారు, ఈ దొంగతనం ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు చెప్పడానికి తడబడుతున్నాడు. అప్పుడు రాయలవారు, నీకేం భయం లేదు, నేనున్నాను అంటూ ప్రోత్సహించారు. నా 100 నాణాలని దొంగలించింది మీరే ప్రభు. నిన్న రాత్రి నా కలలోకి వచ్చి వాటిని తీసుకువెళ్ళిపోయారు అంటూ వృద్ధుడు చెప్పే మాటలకి రాయలవారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు రాయలవారు, ఏమిటి పేలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశారు. వెంటనే ఆ వృద్ధుడు తన మారువేషాన్ని తీసి తన అసలు రూపంలోకి వచ్చాడు. అతను ఎవరో కాదు, తెనాలి రామకృష్ణుడు. క్షమించండి ప్రభు, మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చెయ్యవలసి వచ్చింది అని చెప్పాడు తెనాలి రామకృష్ణుడు. అప్పుడు రాయలవారికి చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన తెనాలి రామకృష్ణ గారిని ఎంతో అభినందించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన కథకు ఒక లైక్ కొట్టి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.